రామదు. ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కపుల్స్తో వస్తే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. కపుల్సా? అంటే లవర్స్తోనా? అవును. అయితే నీకు లవర్ ఉందా? అది లవర్ అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? అవును, ప్రేమించాను. ప్రేమించావా? ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఎలాగంటే అలా ఉంటుంది. ఓ అలాగా. అంటే అచ్చం నాలాగనమాట. అవును. అచ్చం నాలాగుండే అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నీ లవర్ని చూపిస్తావా? చూపిస్తా. ఇంకా అర్థం చేసుకోవట్లేదే, ఇప్పుడు ఎలా చెప్పాలి? ప్రియా, ఈ ఆకును చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదే. ఈ ఆకులో ఒక ఆకారం ఉంది, నీకు తెలుస్తుందా? ఈ ప్రకృతి సాక్షిగా ఈ ఆకుని నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇందులో ఏముందో నువ్వే తెలుసుకో. అప్పుడు నా మనసులో ఏముందో నీకే తెలుస్తుంది. గేందిది? మొగలి పువ్వు. మొగలి పువ్వా? నేను మొగల్ రేకులు చూసినా గానీ గీ మొగల్ పువ్వేంది? అవును, మీ ఆడాలకి సీరియల్స్ పెట్టే పేర్లు తెలుసు కానీ సెగలో పెట్టుకునే పూలు మాత్రం తెలియవు. అంటే గీ పువ్వు ఇప్పుడు సిగల పెట్టుకోవాలా? సెగలోనే పెట్టుకోవాలి. అందుకే నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను. అయినా ఎవరైనా లవర్స్ కి గులాబీ పువ్వు ఇస్తారు గానీ నువ్వేంది గీ మొగల్ పువ్వు ఇస్తున్నావు? ఓ పిచ్చి మొద్దు. లవర్స్ తొలి ప్రేమలో పడినప్పుడు గులాబీ పువ్వు ఇస్తారు, కానీ మనం తొలి రాత్రి జరుపుకునే స్టేజ్ లో ఉన్నాం కదా, అందుకనే మొగలి పువ్వు ఇస్తున్నాం. ఒక్కసారి వాసన పీల్చావనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఎంత బాగుందో గీ వాసన. అవును, ఈ వాసన ఎంతో బాగుంటుంది. అబ్బా, మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతోంది.